in that Aam Aadmi Party thing. I was going through, నేను చూస్తున్నాను ఆమ్ ఆద్మీ పార్టీకి 1.5% ఓట్ షేర్ వచ్చింది ఓవరాల్గా. కొన్ని నియోజకవర్గాలుగా చూసినప్పుడు ఎక్సెప్ట్ 1 or 2 సీట్స్లో తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. 1 or 2 సీట్స్లో తప్ప మెజారిటీ ఆఫ్ ది సీట్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 300 నుంచి 1000 లోపే ఓట్లు వచ్చాయి. సో అది విక్టరీని డిసైడ్ చేసే పరిస్థితి కనపడలేదు అక్కడ. సో మెజారిటీ ఆఫ్ ది సీట్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రభావం చూపించలేకపోయింది హర్యానాలో. బట్ అంటే ఇది సపరేట్గా పోటీ చేయటం వల్ల ఆయన చెప్పిన పాయింట్లో ఒక దాంట్లో నేను ఏకీభవిస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అలయన్సెస్ పెట్టుకోకుండా లోకల్ పార్టీస్తో పోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమైందన్నమాట వాస్తవం చాలా చోట్ల. ఇక్కడ ఈ సినారియాలో బహుశా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకపోతే పీపుల్ మే హ్యావ్ నాట్, అంటే అందరూ కాంగ్రెస్ చూస్ చేసుకోకుండా బీజేపీని చూస్ చేసుకొని ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఆ కన్సాలిడేషన్ జరగలేదు. బట్ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది అన్నదానికి మనకు ఆధారాలు దొరకట్లేదు. ఎందుకంటే 1.5% ఓవరాల్ షేరు ఎక్సెప్ట్ ఇన్ 2 కాన్స్టిట్యున్సీస్ 2-3 కాన్స్టిట్యున్సీస్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చిన 500-1000 ఓట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది. బట్ ఐ సీ బిగ్గర్ రీజన్స్ లైక్ మనం చెప్తున్నప్పటి నుంచి బీజేపీ తన నెరేటివ్ని, తన పొలిటికల్ నెరేటివ్ని చాలా చక్కగా అమలు చేసింది తన పొలిటికల్ నెరేటివ్ని చెప్పడంలో హర్యానాలో. అదే మాదిరిగా జాట్ కన్సాలిడేషను కాంగ్రెస్కి జరిగింది అన్న అపోహతో నాన్ జాట్ కన్సాలిడేషన్ జరిగింది అవతల పార్టీకి, నాన్ జాట్ కన్సాలిడేషన్ బీజేపీకి జరిగింది. జాట్ కన్సాలిడేషన్ టోటల్గా కాంగ్రెస్కి జరగలేదంటానికి ఐఎన్ఎల్డి పార్టీకి 5% ఓట్ షేర్ వచ్చింది. అయితే మనం చూడాలి, ఎక్కడైతే కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిందో అక్కడ ఐఎన్ఎల్డి ఎన్ని ఓట్లు చీల్చింది అన్నది మనం చూస్తే అప్పుడు ఐఎన్ఎల్డి జాట్ పార్టీ అయిన జాట్ చౌతాలా ఫ్యామిలీకి సంబంధించిన ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కి ఎంత నష్టం వచ్చింది అన్నది చూడాలి. అయితే కొన్ని చోట్ల ఇండిపెండెన్స్ లీడ్గా ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ ఇండిపెండెన్స్ 10% ఓట్ షేర్ వచ్చింది అదర్స్కి, పాసిబుల్లీ ఇండిపెండెన్స్. సో మోర్ దాన్ ఆమ్ ఆద్మీ పార్టీ. బట్ పాపారావు గారు ఒక మాట చెప్పారు, ఇండిపెండెన్స్ వల్ల దెబ్బ పడిందని. అది మాత్రం కరెక్ట్ అయి ఉండొచ్చు. మనం చూడాలి అక్కడ ఎంత ఓట్ షేర్తో. కొన్ని చోట్ల అయితే ఇక్కడ ఒక వాస్తవం కనపడుతుంది, బీజేపీ ఎక్కడైతే గెలిచిందో కొన్ని చోట్ల మంచి మెజారిటీ ఉంది. బట్ కాంగ్రెస్కి ఒక చోట చూశాను 244 ఓట్లతో ఇట్ ఈస్ లీడింగ్. సో ఇట్ ఈస్ ఎ క్లియర్, అంటే మనం అనుకున్నాం దెర్ ఈస్ అన్ యాంటై బీజేపీ సెంటిమెంట్ ఈ స్టేట్లో, యాంటై ఇన్కమెన్సీ ఉంది గవర్నమెంట్ మీద అనుకున్న నేపథ్యంలో లాస్ట్ 1 yearలో బీజేపీ చేసిన ప్రయత్నాలు, ముఖ్యమంత్రిని మార్చడం దగ్గర నుంచి గ్రౌండ్లో నెరేటివ్ని మార్చడానికి చేసిన ప్రయత్నాల వల్ల, ప్లస్ కాంగ్రెస్ ఎవిడెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంపాక్ట్ చూపించలేకపోయినా, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకొని ఉంటే ఇప్పుడు ఓటర్ డిసైడ్ అవుతాడు బీజేపీకి వేయాలా కాంగ్రెస్కి వేయాలా అని. దే డింట్ గో విత్ ద కాంగ్రెస్, దే వెంట్ విత్ ద బీజేపీ. ఇఫ్ అట్ ఆల్ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఉంటే కాంగ్రెస్ అలయన్స్లో ఏమన్నా ఉండేదమ్మా అది. సో ఇంకొకటి, ఈ టూ మచ్ ఆఫ్ ఈ నెరేటివ్ జాట్ యాంటై జాట్లందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనే ఒక నెరేటివ్ స్ట్రాంగ్గా వెళ్ళటం వల్ల మిగతా ఓబీసీలు మిగతా వాళ్ళు బాగా కన్సాలిడేట్ అయ్యారు. మనకి ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్, జాట్ కాన్స్టిట్యున్సీస్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ బాగా చేసింది. మోర్ దెన్ జాట్ ప్రభావిత కాన్స్టిట్యున్సీలో కాకుండా ఎస్సీ కాన్స్టిట్యున్సీ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ బాగా పనిచేసి. అయితే ఈ ఐఎన్ఎల్డికి 1 సీటు అయితే చూపిస్తున్నట్టున్నారు. ఐఎన్ఎల్డికి 1 సీటు వచ్చింది కానీ ఓట్ షేర్ మంచిగానే 5% వచ్చింది. బట్ దో ఈ ఐఎన్ఎల్డి ఓట్ షేర్ అంతా కాంగ్రెస్కి వెళ్ళింది చాలా వరకు. బట్ 5% దే గాట్. సో దాట్ అది మేజర్ ఇంపాక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, బేసిక్గా మనం ఆలోచించినప్పుడు చాలామంది, అంటే లాస్ట్ లోక్సభ పోల్స్లో అది నేషనల్ నెరేటివ్ ఉంటుంది కాబట్టి 5, బట్ డిస్పైట్ ఏ నేషనల్ నెరేటివ్ కాంగ్రెస్కి 5 సీట్లు,
బీజేపీకి 5 సీట్లు వచ్చినాయి. బట్ ఇప్పుడు లోకల్ నెరేటివ్ వచ్చినాక ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటే దానికి భిన్నంగా ఈ ఫలితాలు కనిపిస్తున్నట్టునే నేను అనుకుంటున్నాను. పెద్దగా మారకపోవచ్చు, బట్ ఐఎమ్ చెక్కింగ్ అంత నేరోగా, అంటే ఇప్పుడు ఇందాక చూసినప్పుడు వేరు, బట్ ఇప్పుడు అంత నేరోగా లేవు చాలా సీట్లలో. సో ఈ ఫలితాలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లెసన్. అందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పాపారావు గారు చెప్పారు. ఏంటి, లోకల్ పార్టీలు నెగ్లెక్ట్ చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ పార్టీలతో పొత్తు పెట్టుకుపోవటం, లోకల్ పార్టీలను చిన్న చూపు చూసే ఆ మనస్తత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే, ఎందుకంటే బీజేపీ ఒక స్ట్రాంగ్ పార్టీ ఇప్పుడు ఆర్థికంగా కానీ క్యాడర్ కానీ లేకపోతే మతం అనే ఒక అంశంతో ముడిపడిన నెరేటివ్తో నడుస్తుంది కాబట్టి ఎమోషనల్ ఇష్యూస్ ఇప్పుడు చాలా విషయాలు సుభాష్ గారు మాట్లాడుతున్నారు, అందులో చాలా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి కొన్ని విషయాలు. ఎందుకంటే వాట్సాప్లో వచ్చేదే నిజం అనుకుని నమ్మే ఈ యుగంలో, ఈ డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ యుగంలో ఎవరు బాగా తమ నెరేటివ్ని గొప్పగా చెప్పుకుంటారో, అది తను చేసిన మంచి పని చెప్పుకోవటం, అంటే ఒక టీఎంఏ వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడు అనే ఒక నెరేటివ్, అటు కాకుండా నెగిటివ్ నెరేటివ్, అవతల వ్యక్తి మీద జరిగే నెగిటివ్ నెరేటివ్ కూడా ప్రజల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఇంపాక్టింగ్, దట్స్ కాల్డ్ ఫిల్టర్ బబుల్ ఎఫెక్ట్ అంటారు మనం కాన్సెప్ట్. ఫిల్టర్ బబుల్ ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రజల్లో ఆ నెరేటివ్ని రిపీటెడ్గా, ఇప్పుడు మనం చూస్తే మీడియా కానీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా కంట్రోల్డ్గా, అంటే అంటే దోస్ ఆర్ కంట్రోల్డ్ బై ది పార్టీ ఇన్ పవర్స్, పార్టీ ఇన్ పవర్. సో అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ నెరేటివ్ గురించి నేను ఇంత స్ట్రాంగ్గా, నేను ఇటీవల యుక్రెయిన్ వెళ్ళి వార్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఇంటర్నేషనల్ జర్నలిస్ట్, మోడీకి దేశంలో ఎలా ఉన్నా అంతర్జాతీయంగా చాలా పాజిటివ్ ఫీలింగ్ అతనికి ఉంది. పాజిటివ్గా అతని మీద, మోడీ మీద మంచి అభిప్రాయం. అతను అంతర్జాతీయంగా, అంటే అక్కడున్న యాక్టివిస్టులు లేకపోతే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతుండొచ్చు, కానీ జనరల్ పర్సెప్షన్లో నేను మాట్లాడిన ఎక్కువ మందితో అతను అది ఫాల్స్ నెరేటివా లేకపోతే అది క్రియేటెడ్ నెరేటివా, అది రియల్ నెరేటివా అన్నది మనం తర్వాత, ఇట్స్ డిబేటబుల్ థింగ్. బట్ అయితే ఇక్కడ హర్యానాకి సంబంధించి ఒక సూపర్స్టిషన్ ఉంది. ఏంటంటే ఇది ఎన్నికల లోక్సభ అయిన తర్వాత అయింది, బట్ హర్యానాలో ఎవరైతే అసెంబ్లీలో ఎన్నికవుతున్నారో నెక్స్ట్ జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అదే పార్టీ, అది ఇట్ హ్యాపెండ్ ఓవర్ ద ఇయర్స్, అదే ఫామ్. సో ఇట్లా చూస్తే మరి నాలుగోసారి ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఇట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. కాదు, నాలుగోసారి గడ్కరీ చెప్పేశారు కదా, నాలుగోసారి మేము గెలవని ఆయనే అన్నాడు. అదే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ హర్యానా ఎలక్షన్స్, బట్ ఇక్కడ దట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ ద అపోజిషన్ పార్టీస్ ఆల్సో. ఇప్పుడు మమతా బెనర్జీ కానీ వీళ్ళందరికీ హర్యానా ఎలక్షన్ అనేది ఒక పెద్ద సందేశం. మీరు కలిసికట్టుగా లేకపోతే బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్, కంటిన్యూ టు విన్. అది రేపు మహారాష్ట్రలో కానీ, రేపు